SG Consultancy Services. Study MBBS in Russia, Philippines, Uzbekistan. అమ్మ మీరు అంతమందికి విశ్వానికి అమ్మ అన్నపూర్ణమ్మ అంటే అమ్మ క్యారెక్టర్స్ అందులో బాధపడే అమ్మ సహనం ఉండే అమ్మ ఎక్కువ. మీకు పిల్లలు ఉన్నారమ్మా? లేరు. ఒక పాపని పెంచాను, పిల్ల కూడా లేదు, ఇప్పుడు వెళ్ళిపోయింది అది కూడా. ఎలాగమ్మా? నాకు కూడా చెప్పలేదు. అట్లా అంటే అది కనుక్కోవాలి కదా అంటారు అందరూ. మృత్యు ఏది కనుక్కోనివ్వదు, ఏది తెలియనివ్వదు. తీసుకుపోదాం అనుకున్నప్పుడు కొద్ది రోజుల ముందే గ్రౌండ్ వేస్తుంది మృత్యు. రాత్రి వచ్చి తెల్లారి పొద్దున్నే తీసుకుపోదాం అనుకుంటా. దానికి ఏదో మెంటల్గా డిస్టర్బ్ అయింది. ఒక కూతురు పుట్టింది, ఆ పిల్లకి మాటలు రాలేదు, ఇంకా కూడా రావట్లా. మరి అలా అనుకుందో, వాళ్ళ ఇంటి లోపల ఏమన్నా ఉన్నాయా, ఏది చెప్పలా. అంటే మీరు పెంచి పెళ్లి చేశారు, అన్నీ బాగా చేశారని పెళ్లి చేస్తా, వెళ్ళిపోయింది. పేరేంటమ్మా తంది? కీర్తి. ఎలా పెంచుకున్నారమ్మా? ఎక్కడి నుంచి తెచ్చుకున్నారు? మీ బంధువుల అమ్మాయి పాపని తెచ్చుకున్నారు. నీకు ఇంకోటి చెప్పిన, ఆ పిల్ల ఇప్పుడు మళ్ళీ మా ఇంట్లోనే పుట్టింది, మా చెల్లెల కొడుక్కి. పైగా అన్నీ అలాగే చెప్తుంది. అది రూలింగ్ అదే మా కీర్తి. ఒక 1.5 ఇయర్కి అలాగా. అందుకని నమ్ముతాను నేను. వచ్చి ఆ గుర్తులు, అది ఎక్కడెక్కడ కూర్చునేది ఇప్పుడు కూడా చెప్తుంది. ఒక్కొక్క మాట వాళ్ళ అమ్మతో చెప్తుంది. అది అంటే నువ్వు అతిశయం అనుకో, ఏమన్నా అనుకో, నేను అప్పుడు చిన్నప్పుడు అక్కడ కూర్చునేదాన్ని కదమ్మా. మా ఇంటి ఎదురుగుండా ఒక గట్టు ఉంది, అలిగితే వెళ్ళి దాని మీద కూర్చునేది. అంతా అవన్నీ చెప్తుందా ఇప్పుడు? ఎంత ఆశ్చర్యం. తర్వాత శ్రీలక్ష్మికి దీనికి ఎప్పుడు పడదు, నా కూతురికి. శ్రీలక్ష్మి ఆంటీ వస్తే నాతో మాట్లాడు, శ్రీలక్ష్మి ఆంటీ నువ్వే పక్కనే పడుకుంటారు, నన్నేమో కింద పడుకోమంటావు, శ్రీలక్ష్మి ఆంటీ వస్తే నన్ను సరిగ్గా చూడవనేది. ఎందుకో తెలియదు. శ్రీలక్ష్మి కూర్చుని ఉంది. ఇది ఒక 1.5 ఇయర్ బేబీ ఉంటుంది. వాళ్ళు జర్మన్లో ఉంటారు, ఎప్పుడైనా ఒకసారి వస్తారు. ఆ పిల్ల పుట్టినప్పుడు నాకు చూపించడానికి తీసుకొచ్చారు. నేను అసలు దీనికి తెలుసుదో లేదు, ఇది అవునో కాదు, సోదిలో చెప్పింది మా పిల్ల. సోదంటే నమ్మరుగా మీరు, ఈ కాలం వాళ్ళు నమ్మరు. బట్ చెప్పింది, ఇంకా నన్ను పిలవకండి, నేను నా తోడబుట్టిన వాడి కడుపులో పుడుతున్నానని చెప్పింది. సోది అడిగితే ఫైనల్గా ఒకసారి వదిలేసాం. అది అక్కడ ఉంది. శ్రీలక్ష్మి రాలేదేంటో అంటుంది ఆ పిల్ల. అప్పటిదాకా శ్రీలక్ష్మిని చూడలా, అప్పుడే రావడం శ్రీలక్ష్మి మా ఇంటికి. శ్రీలక్ష్మి ఇలా బిత్తరపోయి పిల్ల వెంక చూస్తుంది. ఎంత ఆశ్చర్యం అసలు. ఆశ్చర్యమే. మా పాప మా ఇంట్లోనే పుట్టింది కదా. ఎంత మాట అయినా అడుగుద్ది, పైగా సుస్పష్టమైన తెలుగు మాట్లాడుద్ది. దాని రైటింగ్ కూడా ఎంత బాగుంటుందో. ఇప్పుడు ఈ పసిముండ ఇప్పుడు 3వ సంవత్సరం, అది ఏదైనా ఇలా రాస్తే నా కూతురు ఆర్ట్ బాగా వేసేది, దాన్ని అలా దింపింది. ఉంది నా కూతురు, అదొక తృప్తి. ఈ పిల్ల పుట్టి ఈ సిమ్టమ్స్ అన్నీ చూసా, పోన్లే మా బిడ్డ మా ఇంట్లోనే పుట్టింది అనుకుంటా నేను. మీకు ఎన్ని అమర్చినా కూడా ఈ విషయంలో ఎందుకు నాకు చేయలేదు అని చెప్పి దేవుడితో పోట్లాడారా, బాధపడ్డారా ఆ టైంలో? పిల్లలు లేరు అన్న బాధ. ఎందుకంటే చాలా మంది పిల్లలు వద్దనుకుంటారు, అది కూడా ఓకే. కానీ మీరు పిల్లలు దేవుడితో అంటే బోళ్ళంత భక్తి లేదురా, బోళ్ళంత ప్రేమ లేదు, బోళ్ళంత భయం లేదు నాకు. 3 లేవు లైఫ్లో. కానీ ఒక బాబా అంటే ఒక నమ్మకం. ఆయన ఏదైనా ఒక సమస్య చెప్పుకుంటే తీరుతుంది, లేకపోతే లేదు. రేపొద్దునకి గుర్తుంచడు. ఈరోజు మనం ఆయన దగ్గర చెప్పుకుంటే రేపొద్దునకి మనకి ఆ సమస్య ఉండదు బుర్రలో. చెప్తాను ఇప్పటికి కూడా, ఏదైనా ఇలా జరిగితే ఎవరన్నా ఏమన్నా అంటే, ఇప్పుడు కూడా ఎవరి దగ్గర చెప్తాం? మా అమ్మ లేదు, ఎవరికి చెప్తా ఉంటే మా అమ్మ బుర్ర తినేదాన్ని నేను. ఇప్పుడు బాబా దగ్గర వెళ్ళి చెప్పుకుంటాను. నాదేమన్నా పొరపాటు ఉందా బాబా, ఇలా అయింది, ఈ వయసులో అవసరమా ఇలాగా అనుకుంటా. చెప్పంగానే వదిలేస్తా బాబా దగ్గర. నాకు బ్యాడ్ హ్యాబిట్ అని, గుడ్ హ్యాబిట్ అని. అది పిల్లల విషయంలో మీకు ఏమి సమాధానం వచ్చింది? బాబా ఎందుకు భారం అనుకున్నాడు ఆయన? మళ్ళీ పుట్టాలిగా, ఇది అది రిమైనింగ్ లైఫ్ ఏమో, దాన్ని అవతల జన్మ రిమైనింగ్ లైఫ్ ఏమో. అంతే, అది పూర్తి చేసుకోవడానికే కదా మళ్ళీ పుడతారు. ఆ రిమైనింగ్ లైఫ్. కాకపోతే మా పిల్లకంటే నువ్వు నమ్మవు,
దాన్ని నా ఇంటికి చంకన వేసుకుని తెచ్చుకున్నప్పటి నుంచి దానికి అంటే ఇలా అయిపోద్ది ఏ పని అయినా. అది వెళ్ళిపోయే వరకు అలా అయిపోయింది. దాని ఆఖరి ఫుడ్ కూడా నా చేత్తోనే తింది అది. ఇంక ఈ అర్ధరాత్రికి ఎప్పుడుకో చచ్చిపోద్దనగా కూడా నేను పెట్టింది తినేళ్ళి దాంతోనే ఉంది. రుణం స్పిరిచువల్ సిగ్నిఫికెన్స్ మీరు చూసారు. అలిగేది అలిగేది. ఈ పిల్ల చెప్తుంటే అవన్నీ మా అమ్మ, నేను ఇక్కడే నిలబడితే కదమ్మా నువ్వు అన్నం పెట్టేదని వాళ్ళ అమ్మనే, మనతో కాదు వాళ్ళ అమ్మతో. నేను ఇక్కడ నిలబడితే మా పిల్లకి మా అమ్మ పప్పు వేసి నెయ్యి వేసి అన్నం పెడితే బుగ్గలో పెట్టుకుని గ్రిల్లు పట్టుకుని పైన నిలబడేది. మా అమ్మ చెయ్యి ఎండిపోతుంది అనేది అది గుర్తుంది నాకు. ఇది చెప్తుంది ఇక్కడ తినేదాన్ని, ఇక్కడ తినేటప్పుడు ఇక్కడ ఉండేదాన్ని కదమ్మా నేను, అప్పుడు నువ్వు తిట్టేదాన్ని కదా నన్ను. అబ్బా వాళ్ళ అమ్మని అంటే మా అమ్మ గుర్తు రావట్లే దానికి. మా పాప వెళ్ళేటప్పుడు ఇంకా చచ్చిపోద్ది అనుకుంటున్నా. అది 2 వీలర్లో వస్తుంది, మా అమ్మ కార్లో వస్తుంది. మా అమ్మ అది ఎప్పుడు దెబ్బలాడుకుంటారు, వాళ్ళ గత జన్మ విరోధం ఏమో. ఇది ఇలా చూసి అమ్మమ్మ నేను ముందు పోతాను నువ్వు నా వెనకరా అని చెప్పింది. కరెక్ట్గా 1.5 ఇయర్కి పోయింది మా అమ్మ. మా కూతురు ఇలా పోయిన 1.5 ఇయర్కి మా అమ్మ వెళ్ళిపోయింది. నేను ముందు వెళ్తాను నా వెనకరా అంది. అదేంటి దొంగముండ ఇలా అంది, అదేంటి దొంగముండ ఇలా అంది అంటే అదేదో ఊరికే అని ఉంటుందిలే అమ్మా అన్నాను నేను. అన్నీ బేరీజ్ వేసుకుంటే ఖాళీగా ఉన్నప్పుడు మీకు ఏం టైం పాస్ అంటావు కదా, ఇవన్నీ గుర్తొస్తాయి. గుర్తు చేసుకుని మీరు దాన్ని డాట్స్ని కనెక్ట్ చేసుకుంటారు. అందుకే మీరు సంపూర్ణ వివేకము ఏమో కానీరా అన్నీ ఏది జరిగితే కూడా అది అనుకుని 5 నిమిషాల్లో జరిగేది మాత్రం కాదు. భగవద్ ఇచ్చ అంటారు అంతా. అందులో బాబా పాటలో చాలా ఉంటుంది. అందులో మన ఎదురుగుండా అసలు ఎప్పుడు కూడా మన ఎదురుగుండా దేవుడు ఏం రాడు. చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు తల్లి రూపంలో ఉంటాడు, మనం బయటకు వెళ్ళిన తర్వాత భర్త రూపంలో ఉంటాడు, ఆ తర్వాత బిడ్డల రూపంలో ఉంటాడు. దేవుడు లేనిది ఎప్పుడు అవును మనతోనే ఉంటాడు దేవుడు. గొప్ప మాటమ్మా. అంతే. బాగుంది. ఎందుకు వచ్చాను, మనం భూప్రపంచంలో ఎందుకు పుట్టాం, ఎందుకు పెరిగాం, ఎన్ని సంవత్సరాలు ఎందుకు వచ్చినాయి అనేదానికంటే కూడా ఎంత జీవితాన్ని ఏ వయసులో ఏ చిన్న కష్టం పెద్ద కష్టం సుఖం అనబడేవి పెట్టాలో భగవంతుడు నాకు అవన్నీ ఇచ్చాడు. ఎప్పుడు సుఖం మాత్రమే ఇచ్చాడు. అవునా? అవును. మీరు అన్ని అవార్డ్స్ అందుకున్నప్పుడు సారు సంతోషపడ్డారా బాగా? అతను పాప ఆయనకి కళకి సంబంధం లేదు, ఆనందపడ్డారు. బ్యాంకులో పనిచేసేవారు. ఆయనకి పెద్ద జనంలో రావడం ఇష్టం ఉండదు. చూసావా, ఒకళ్ళకి జనంలో ఇష్టం, ఒకళ్ళకి జనంలో రాపోవడం ఇష్టం. వాళ్ళు ఎవరో పరిచయం వద్దమ్మా, మీరు వేషాలు వేసుకుంటారు, బయట కలుసుకుంటారు. ఫర్దర్గా ఎప్పుడన్నా వెళ్తే ఆయనకు ఒక చిన్న యుగో ఏంటంటే అన్నపూర్ణ మొగుడు అనకూడదు. అవును, ఆయనకే కదా అందరికి ఉందా లేదో, ఈయన మాత్రం ఎక్కడో రోడ్డు మీద కనపడితే గబిక్కిని అన్నపూర్ణ మొగుడు అంటారు. అది నాకు ఇష్టం లేదమ్మా. అందుకని ఆయన అన్నిట్లో నేను రావాలి అనుమానపడ్డం లేదమ్మా. తర్వాత తెచ్చిన డబ్బులు నా దగ్గర పెట్టంటం లేదు, పెట్టమన్నా నేను పెట్టను, అది వేరే విషయం. ఎందుకంటే ఆయన జీతం ఆయనకున్నప్పుడు నా డబ్బులు ఆయన దగ్గర ఎందుకు పెట్టడం? అవును కదా. మీరు అంటే ఇప్పుడు ఇల్లు కట్టారా, మీ డబ్బులు అన్ని సంపాదించి అన్ని చేసుకున్నారా? మంచి కార్లు, మంచి కార్ల మీద నాకేం మోజు లేదు, కానీ నేను మిడిల్ క్లాస్ మెంటాలిటీ ఇంకా కూడా. మా పిల్లలు అందరూ అంటారు ఇది తీసేసి చేయరాదు అంటారు. ఎందుకు నేను 10 ఏళ్ళు ఉంటానో ఏమో, ఇంకా దులుపుకోలేనురా, దులపడానికి మనుషుల్ని పెట్టలేను, దొరకట్లా మనుషులు. అవును, మంచి మనుషులు ఇప్పుడు అసలు చాలా అందంగా అన్నీ పెట్టుకునే, దులపలేకపోతే దుఃఖమే కదా. అవును, బ్యాంకులో ఉన్న డబ్బులు వడ్డీ వస్తాయి, దీని మీద పెట్టామే రావు. అది మిడిల్ క్లాస్ మెంటాలిటీ అంటే. ఎప్పుడూ ₹1 ఒక ₹10 పావలానో వచ్చేదే ఆలోచిస్తా. కూడబెట్టి ఏం చేద్దామని, ఎవరికి ఇద్దామని. ఎవరో ఒకళ్ళు ఉన్నవాళ్ళు సుఖపడతారు కదా. మనం ఏం మిగల్చకుండా వెళ్తే దరిద్రులు అవుతారు, కానీ ఏదో ఒకటి మిగిలిస్తే నలుగురు పంచుకుంటారుగా. అవును. మీ నటవారసత్వం పోని మీ అక్క చెల్లెళ్ళు ఇంకా రాలేదమ్మా, ఎవరన్నా పుడతారేమో తెలియదు. మరి మీ పిల్లలకి ఎవరికి రాలేదా? ఇంట్లో పిల్లలకి ఎవరికి రాలే. ఫర్దర్గా ఎవరైనా వస్తారేమో చూడాలి. బట్ నాకు ఒక్కదానికే రాశాడు అదృష్టం. ఎంతమంది హీరోలమ్మా మీరు అమ్మాయింది? ఐ థింక్ ఫస్ట్ తరం ఏమో రామారావు గారు, నాగేశ్వరరావు గారికి అమ్మగారు వేయలేదా? వేయలే, అత్తగా వేసా. ఆయన ఒక్కడికే అమ్మ వేయలే, ప్రతిమ వాళ్ళందరికీ అమ్మ వేసా. శోభన్ బాబు గారు, కృష్ణ గారు తర్వాత తరం, చిరంజీవి గారు, బాలకృష్ణ గారు, నాగార్జున గారు,
వీళ్ళు 3వ తరం అనుకుంటా. తర్వాత శ్రీకాంత్ గారు, జగపతి బాబు గారు వీళ్ళందరూ 4వ తరం. ఇప్పుడు వచ్చిన పిల్లల్లో బామ్మ కొంతమందికి వేసా, ఇంకా కొంతమందికి వేయాలి. వాళ్ళకి కూడా వేసేస్తే పని అయిపోద్ది. మీ ఫేవరెట్ కొడుకు ఎవరు, సినిమా కొడుకు? ఫేవరెట్లు ఎవరు లేరు. ఒక్క సినిమా ఒక్క రామారావు గారు తప్పితే నాకు ఎవరు ఉండరు బుర్రలో. అన్ని రకాల వేషాలు, అన్ని పద్ధతులు ఉన్న కొడుకుగా అమ్మా. నాకు రామారావు గారే కొడుకైనా తండ్రి అయినా ఒక మంచి మానవత్వం ఉన్న మనిషిగా అయినా గొప్పవారమ్మా. చాలా అంటే చాలా వింటామమ్మా, అలా కాదు నేను అడిగేది ఏంటంటే చాలా ఆయన పని ఎదట వాళ్ళని అభిమానించడం, ఆయనకి ద్వేషం లేదు. నాకంటే ముందుకు పోతున్నారేమో వీళ్ళు అనేది లేదు ఆయనకి. ఎంత గొప్పవాడు ఆయన, నా తర్వాతే వీళ్ళు అనుకుంటాడు ఆయన. అందుకని రామారావు గారు చిన్న పొన్న పొరపాట్లు అందరికీ లైఫ్లో బ్యాడ్ నేమ్లు వచ్చే జరుగుతాయి, కానీ ఆయనే గొప్ప. ఆయన నాకు రామారావు గారు అంటే ఇష్టం. కరెక్ట్ అమ్మా. ఆయన ఏంటమ్మా, ఆయన లక్షణంగా ఆయన జీవితం ఆయన ఇష్టం. పైగా బోల్డ్ అన్ని సినిమాలు కూడా చేయలేను, ఎంత అతిమా వాళ్ళతోనే చేశాను. అయినా కూడా నాకు రామారావు గారు అలా. నెక్స్ట్ నేను అడగబోయేది, హలో బ్రదర్లో మీరు ఇంగ్లీష్ మాట్లాడే సీన్లు ఉంటాయి. అవును, ఎలా భలే అని భలే నవ్వుకుంటాం అసలు. కాదు కాదు కాదు, అది ఈవీవి గారికి అలాగా. ఈవిడ ఎప్పుడు సంప్రదాయం వేషాలు, అతనికి అలా ఇష్టమో ఏం పాడు ఆ వేషం వేయించాడు. తర్వాత 2 ఇటువంటి అల్లరి వేషాలు వేయించాడు, అతనే వేయించాడు, ఇంకెవరు వేయించలే. ఆ తర్వాత కామెడీ వేషాలు బామ్మకు వచ్చిన తర్వాతే కానీ తర్వాత వేయలేదు. భయపడ్డాను నేను ఫస్ట్. హిప్పీ కటింగ్ అప్పటిదాకా అంత చిన్న ముడి. హిప్పీ కటింగ్ స్లీవ్లెస్ వేయించారు, వేయించారుగా. ఇబ్బంది పడ్డారా? పడలేదులే కానీ, బట్ ముందే భయపడ్డా. తర్వాత ఇంకా చెప్పాగా నేను. ఎంత బాగుండిందో ఆ క్యారెక్టర్. మీకు ఇంగ్లీష్ ఒక 2 డైలాగులు ఏమన్నా గుర్తున్నాయి? ఏం గుర్తులేవు అమ్మాయి. అయ్యా, నేను అక్కడే వదిలేసి వస్తా అంతే, ఎక్కడదక్కడే. మన ఇంటికి మనం వెళ్తాం, మన మనసుతో వెళ్తాం. ఇంకా సినిమా గోల కూడా ఉండదు. ఆ సినిమాల వాళ్ళ, ఈ సినిమాలో వీళ్ళని. ఇప్పుడు కూడా ప్రేక్షకురాలిని సినిమాకి మాత్రం నేను. టైటిల్ నుంచి ఎండ్ దాకా చూడాలి, అదే సినిమా. అవును, కరెక్ట్. కానీ నాకు ఎప్పుడు అనిపిస్తుందమ్మా, మీకంటే బాగా ఇంత అంటే ఒడ్డు పొడుగు, వయసు కూడా పెద్దవాళ్ళు, వాళ్ళందరూ చాలామంది పెద్దవాళ్ళే కదా చాలామంది. వాళ్ళందరినీ రా బాబు అని చెప్పి మీరు. అవును, అందరు పెద్ద అంటే ఎంత పెద్ద అంటే ఒక 10 ఏళ్ళన్నా మినిమం డిఫరెన్స్. అదే నాకు ఇష్టం కదా వేషం, మొదటి వేషం ఇష్టం. ఎవరో తోస్తే రాలా, నేను ఇష్టపడి ఎంచుకున్న వేషం కదా. నాకు సొంత కొడుకులాగే ఫీలింగ్ ఉంటుంది. అంతే, అది మీ గొప్పదనం. అది కాదు, నిజంగా కందామంటే కూడా ఇంతమంది అందగాళ్ళని కనగలనా నేను? ఎవరో పుణ్యాత్మురాళ్ళు కానీ నాకు కొడుకు కింద అప్పచెప్పారు. రామారావు గారు, కృష్ణ గారు, శోభన్ బాబు గారు. అందరికంటే అందగాడు ఎవరమ్మా? శోభన్ బాబు గారు. అలా ఎలాగే చెప్తాం అందం. కృష్ణ గారు బాగుంటారు. కృష్ణ గారు అసలు మచ్చలేని అందం కదా. అవును, తెల్లగా చక్కగా ఉంటారు. నాకు చెప్పాగా నేను, అన్ని రకాల అందాలు, డైలాగ్ కానీ ఏదన్నా కానీ అలా కానీ రామారావు గారు. ఆయన తర్వాత వీళ్ళందరూ. ఇతర భాషల్లో మీరు ఎందుకు విజృంభించలేదు? విజృంభించలేదంటే ఇదే నువ్వు చెప్పావు కదా, ఏంటి ఎదట వాళ్ళు కన్ను కొట్టుడు, గుద్దుకోవటాలు, అవి ఇతర భాషల నుంచి అయ్యాయి. ఇతర భాషలు అంటే మనం వేరే భాష వాళ్ళం కదా, అట్లాంటివి ఉంటాయి. అలా వెళ్ళలేని వాళ్ళకి పెద్ద అవకాశాలు తక్కువ ఉంటాయి. ఇప్పుడు మన వాళ్ళు మంచివాళ్ళు. నీకు 100% చెప్పనా, నువ్వు ఎటు నుంచి ఎటు తిరగేస్తున్నా మనమే జేబు కొట్టి పారేసుకుంటాం తప్పితే ఎదటాళ్ళ దగ్గర నుంచి తెచ్చుకోవడం తెలుగు వాళ్ళకి పెద్దగా తెలియదు. తెలుగు సినిమా వాళ్ళంత అమాయకులు ఇంకెవరు ఉండరు. ఎందుకంటే వేరే భాషలు వాళ్ళకి కోట్లు సంచుల్లో వేసి ఇచ్చి, వాళ్ళు తింటామన్నాయన్నీ తినిపించి, వాళ్ళ ఊళ్ళో తింటారో సస్తారో అది వేరే విషయం, తినిపించి చక్కగా మెత్తగా ఉండే హోటల్ రూమ్స్ ఇచ్చి, వాళ్ళని జీవితాలని ఎంజాయ్ చేసేలాగా చూసి, విమానం ఎక్కించి పంపించి వీపి చూపిస్తారు మన వాళ్ళు. వాళ్ళది ఎందుకంటే మొహం పెద్ద అవసరం, తెలుగు రాదు కదా వాళ్ళకి. అవును అవును అవును. అప్పుడు కూడా లక్షలు ఇస్తారు. మన వాళ్ళు అంత మంచివాళ్ళు. వాళ్ళు అలా కాదు, వేరే ఏ లాంగ్వేజ్ వాళ్ళైనా ఇప్పుడు నన్నేం చేస్తారు కానీ ఫిట్టింగ్ ఏదో ఉంటుంది. మనంత మంచివాళ్ళు కాదు. మన వాళ్ళకే ఇచ్చుకోవాలి అనేది వాళ్ళకుంది, పక్క వాళ్ళకి పెడదాం అనేది మనకుంది. అది నేను చెప్పచ్చు. అవును, నిజమే. అది అసలు మనకంటే ఎదురింటి వాడే నచ్చుతాడు మన వాళ్ళకి, మన ఇంట్లో ఉన్నవాడు నచ్చడు.
వాళ్ళకంటే ఒడ్డు పొడుగు ఉండి వాళ్ళకంటే అంతో ఇంత చేయలేకపోయినా కూడా ఒడ్డు పొడుగు ఉంటే చాలు, వాళ్ళు మాత్రం అంతకంటే ఏం పీకుతున్నారు ఇక్కడికి వచ్చి. మనకు పీకేది ఏం లేదు తెలుగు ఇండస్ట్రీలో. అయినా కూడా వీళ్ళ దురద అలాంటిది, తామర. ఆ గోక్కోవడానికి తెచ్చుకుంటారు వాళ్ళని. అవునా? గోక్కోవడం అంటే వేరే విధంగా తప్పుగా అనుకోమాక, డబ్బులు పోగొట్టుకోవడం గోక్కోవడం అంటే. అర్థమైంది. సరే. అందుకని అట్లాంటి తామర ఉంది తెలుగు వాళ్ళకి. తామర ఉన్నవాడిని మనం ఏం చేస్తాం? ఏమీ చేయలేం. అందుకని వేరే లాంగ్వేజ్ల వాళ్ళు మనంత పిచ్చివాళ్ళు కాదు అని చెప్పొచ్చాయి. అర్థమైంది, పిచ్చివాళ్ళు కారు. కానీ ఆ టైంలో అంటే మిమ్మల్ని ఆ టైంలో ఒకటి రెండింటికి వెళ్తే 2-3 ఏమన్నారంటే, మీరు మా ఇండస్ట్రీకి పనికిరారండి అన్నారు. ఎందుకండి అన్న. నాకు ఏం లోపమో తెలుసుకోవాలి కదా. చాలా గర్వంగా ఉన్నట్టు, తర్వాత అదేదో ఒక ఇదిగా ఉన్నట్టు ఉంటారు. అలా ఉంటే మా తమిళ్లో వేషాలు ఇవ్వరండి అన్న సోల్లింగ్ అట్లా మాట్లాడాలి వాళ్ళకి. చెప్పండి సార్ ఎందుకలా అంటే వాళ్ళకి నచ్చదు. ఎదిరించి మాట్లాడినట్టు நீங்கள் இல்லைன்னு யார் கொடுப்பாங்க, நீங்கள் தான் கொடுக்கணும் అంటే వాడు మన భుజమే చేయేస్తాడు. అంతే. ఎందుకండి అలాగా అంటే వెయ్యడు, వాడు ముందే భయపడుతున్నాడు కదా. అదే కాబట్టి ఇక్కడ బేసికల్లీ అందుకని వేరే లాంగ్వేజ్లు ఎందుకు పిలవలేదంటే ఇందుకు పిలవలేదు. నేను కూడా వెళ్ళలేదు, ఎందుకంటే నేను వెళ్ళలేను ఎవరి దగ్గరికి. వాళ్ళ రూపాయి నాకు వద్దు, మన వాళ్ళు ఇచ్చిన రూపాయలు చాలు. మన వాళ్ళు పాపం అంత తొందరగా భుజమే చేసి లాక్కుపోదాం అనుకోరు, ట్రై చేస్తారు. వస్తే ఓకే, లేకపోతే రెండో అవకాశం చెడగొడతారు. అంతకంటే ఏం చేయరు మన వాళ్ళు. మంచి వాళ్ళు మనం. సో మొత్తానికి అయితే నాకు అర్థమైంది ఏంటంటే ఇవన్నీ సర్వసాధారణంగా ఉంటాయి. మనం తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతి. రెండోది మనం ఎలా ఉండాలి, ఎలా మసులుకోవాలి, మన ప్రయారిటీస్, మన విచక్షణ మన చేతుల్లో ఉండాలి. మనకు బోల్డంత జీవితం ఉంది. సొసైటీలో మర్యాదగా బతకాలి, ఎవరైనా చక్కగా పలకరించాలి అని కోరుకుంటే కొన్ని వదులుకోవాలమ్మాయి. అదే కరెక్ట్ అమ్మా. మనకిష్టం ఉన్నా వదులుకోవాలి, వాళ్ళకిష్టం ఉన్నా వదులుకోవాలి. ఇంతకీ అన్నపూర్ణమ్మ గారికి వంట వచ్చా? బ్రహ్మాండంగా చేసుకుంటాను. ఆ వరకు నేను నీకు నచ్చుద్దో లేదు తెలియదు. రారాదు స్వప్న ఒక రోజు. వస్తానమ్మా. ఏంటి ఏమేమి చేస్తాను? వెజ్జే. నేను కూడా వెజ్, అందుకని వెజిటేరియనే. నాన్ వెజ్ కూడా తింటాను కానీ ఒక 10 ఏళ్ళు అయిందిగా. ఎప్పుడైనా ఒకసారి అలాగా. సార్ తినరుగా? ఎల్లుల్లిపై కూడా తినడు ఆయన. తినరు చెప్పాగా నేను. అదే అందుకని మనకేం ఖర్చు లేదు. అంత పప్పు వండి పడేస్తే ఇప్పుడు అసలు పళ్ళు కూడా కదిలిపోయి ఉంటాయి కాబట్టి ఆ పప్పుతోనూ మజ్జిగతోనూ పెరుగుతోనూ అట్లా ఒక్క పూట తింటారు. ఒక్క పూట భోజనం, పెద్ద ఇబ్బంది లేదు. పైగా సాధ్యమైనంత వరకు ఆశ్రమాలకు వెళ్ళిపోతుంటాడు ఆయన. కొన్ని ఎడబాట్లు జీవితంలో అలా మిగిలిపోతాయి. ఇప్పుడు వయసు ఎడబాటు, అప్పుడు బిజీ కాదు. మిమ్మల్ని మీరు ఉండరు కదా, షూటింగ్లోకి వెళ్ళిపోతారు, బాగా మిస్ అయి ఉంటారు మిమ్మల్ని. ఏదన్నా అవనీలే కానీ ఆయన ఏదో ఆశ్రమానికి అట్లా పోయి ముక్కు మూసుకుని జపాలి అంటే నాకు అర్థమైంది ఏంటంటే, ఎంత ప్రపంచాన్ని ఏ కులం వాళ్ళు ఆ కులానికి పెద్ద వయసు ప్రాముఖ్యత ఇస్తారు. అవును. జ్ఞానోదయం వస్తుంది అప్పుడు. ఈ జన్మలో తప్పు చేసామేమో, ఇప్పటి నుంచైనా మనం కొంచెం భగవంతుడిని కోరుకుని మనం తప్పులన్నీ అయిపోయాక. తప్పులన్నీ అయిపోతాయి, అది వయసులో కదా. కానీ మీకు చిన్నప్పుడే జ్ఞానోదయం అయిపోయింది. నాకేమో జ్ఞానోదయం కాదు, ఏదో మరి బ్రతుకు మీద భయమో, లేకపోతే వీళ్ళందరూ వెనక లేకపోతే ఒక అడుగు ముందుకేద్దునేమో. కుటుంబం ఉంది కదా, కుటుంబం ఉండేటప్పుడు మనం ఎన్ని సరదాలైనా ఒక అడుగు వెనక్కే ఉంచుకోవాలి. సినిమా ఇండస్ట్రీలోకి మీరు రాకముందు పెళ్లి అయిపోయింది, వచ్చాక ఏదో టైంలో అనిపించుంటుంది కదా, అయ్యో పెళ్లి చేసుకోలేదు అనిపించలేదు. ఎందుకంటే ఇబ్బందికరమైన వాడైతే అనిపిస్తుంది. మంచివారు కదా, చాలా మంచివాడు పాప. సార్ పేరేంటమ్మా? నరసింహం గారు. ఉమామహేశ్వరి గారు. మంచివాడు. అంటే భగవంతుడు అలా ఒక తోడు పెట్టాడు నాకు. అవును కదా, పాలు అలా ఉంటే ఇరిగిపోతాయి. అవును. తోడేస్తే కానీ పెరుగవదు, అందుకని ఈ తోడు పెట్టాడు. నేను అలా ఉన్నా. అమ్మ మీరు డైరెక్షన్ చేయరా? వద్దమ్మా, నాకు అది చాలా భారమైంది. ప్రపంచంలో సినిమా ఇండస్ట్రీలో, ప్రపంచం అంటే ప్రపంచం కాదు, డైరెక్షను, ప్రొడ్యూసింగు, హీరోయిన్ చేయడం, హీరో చేయడం, ఈ 4 కష్టమైనవి. 4 పాత్రలు కష్టమైనవి. కాబట్టి అవన్నీ వద్దని చక్కగా అమ్మ అంటే ఎందుకు, వాళ్ళు పిలిస్తే వాళ్ళు చెప్తారు, మనం చేస్తాం.
మనం చేసింది నచ్చితే అదే బాగుందమ్మా ఉంచంటారు, లేదనుకో అంత వద్దమ్మా అంటే సరే నాన్న ఏం చేయమంట అని చెప్పించేస్తాం. జీవితంలో మీకు దేని మీద మోజు? చీరలా, బట్టలా, బాగా రెడీ అవ్వాలనా, మనుషుల, మంచి ఫుడ్డా, నగలా, ఏమిటమ్మా? నాకు ఏది ఇష్టం అని ఎలా చెప్పను నేను. అంటే జనరల్గా మనకి స్వతహాగా అప్పుడు నన్ను అడిగారు అనుకోండి, నాకు నగలు పెద్ద అంత ఇది ఉండదు, బట్టలు పిచ్చి, బట్టలు కొనుక్కోవడం ఇష్టం, కొత్త బట్టలు. ఎన్ని కొత్త బట్టలు ఉన్నా ఇంకా కొత్త బట్టలు ఉంటే బాగుండు అనిపిస్తుంది కదా. మీకు? నాకు ఇలాంటి ఇష్టాలు ఏం లేవు, కానీ అందరూ మా కుటుంబంలో, ప్రపంచాన్ని నానని నేను, మా కుటుంబంలో ఉండే వాళ్ళందరూ నేనున్నంత వరకు బాగుండాలి. అబ్బా, అయితే మీరు పెద్ద కొడుకు మెంటాలిటీ మీది. నాకు అదే ఇష్టం. తర్వాత వాళ్ళు కొట్టుకుంటుంటారు, తిట్టుకుంటుంటారు, నా దగ్గర కంప్లైంట్ చేస్తారు. ఇప్పుడు మా అమ్మ లేదు కదా, నేనే పెద్ద ఇంటికి. పెద్ద ఏముందిలే, పెద్దరికి ఇచ్చారు వాళ్ళు, అది చెప్తారు. అలా ఎందుకే ₹1 పావలా కొట్టుకోవడం అంటే, పోతే పోయింది, అలా ఉండకూడదు, ఇలా ఉండాలి అని చెప్తా. నాకు అందరూ బాగుండాలిరా అంటే, నా తోటి ఆర్టిస్టులు కూడా నాతో పాటు ఓ మాట మంచి కలిపే వాళ్ళందరూ బాగుండాలని. ఎవరు మీకైతే బెస్ట్ ఫ్రెండ్స్? బెస్ట్ అంటే బెస్ట్ అని చెప్పను, ఆడవాళ్ళు ఉంటే చిన్న అంటే భరించలేని తనాలు ఉంటాయి, కానీ బట్ నా వేరే వేషాలు, వాళ్ళ వేరే వేషాలు. అవును, కట్. అలా ఫ్రెండ్స్ ఎవరయ్యారు మీకు? ఉన్నారు. ఎవరంటే శ్రీలక్ష్మి, వై విజయ, తర్వాత ఆ అమ్మాయి సౌందర్య ఉండేటప్పుడు బాగా మాట్లాడేది. సౌందర్య గారి గురించి అందరూ బాగా చెప్తారు. శ్రీదేవి కొంచెం బాగా మాట్లాడినా కొంచెం ఒక రిజర్వ్నెస్ అట్లా ఉండేది, కానీ ఆ పిల్ల విజయశాంతి బాగా మాట్లాడేది, రాధా బాగా మాట్లాడేది, వీళ్ళందరూ బాగా మాట్లాడేవాళ్ళు. ప్రస్తుతానికి మిగిలిన వాళ్ళలో ఈ 2-3 ఆడవాళ్ళమ్మే. జానకి, డబ్బింగ్ జానకి, వీళ్ళందరూ బాగా మాట్లాడతారు. జానకి ఏమనుకుంటారు అనేది. కలిసి సినిమాలకు వెళ్ళాలి, కార్యక్రమాలు వెళ్తాం. పెళ్ళిళ్ళు గిళ్ళిళ్ళు ఏమన్నా ఉంటే ఎవరన్నా పిలిస్తే శ్రీలక్ష్మికి కూడా కార్డు ఇస్తారా అని అడుగుతా. ఇస్తామండి అంటే నాకు ఇవ్వండి అంట. లక్ష్మి వాళ్ళు కార్డు ఇచ్చి వెళ్ళారు, నేను వెళ్తున్నాను, నువ్వు వస్తావా? ఏమండి పలానాళ్ళు కార్డు ఇచ్చారు, మీరు వస్తారా, నేను వెళ్తున్నాను అంటది. నేను రానులే లక్ష్మి అంట, ఇష్టం లేని చోటుకి. ఇష్టం ఉంటే వెళ్తాం. అలా పెద్ద స్నేహితులు లేరు, వేళ్ల మీద లెక్క పెట్టుకుని ఒకళ్ళిద్దరు. నేను పెద్దగా ఎవరింటికి పోను, అడ్జస్ట్ అవ్వలేను నేను. మా బంధువుల ఇంట్లో కూడా ఉండలేను నేను, నా ఇంట్లోనే ఉంటా. నా ఇల్లు అంటే ఇష్టం. మనల్ని మనం తెలుసుకోవడమే ధన్యత జీవితంలో. మీరు ధన్యులు. నాకు ఇప్పటిదాకా అబ్బా ఆ జబ్బు చేసినప్పుడు ఒక్కసారే బాధపడ్డాను, కానీ అబ్బా ఏంటి ఇలా ఉంది అనేది ఇప్పటిదాకా రాలేదు నాకు. ఈ పైన వస్తుందేమో తెలియదు. కానీ అమ్మ మీరు అది చెప్పరా, పథ్యం ఏం చేశారు? అన్ని ఏం మానేశానంటే బేకరీ ఫుడ్స్ మానేసా, తర్వాత చైనీస్ ఫుడ్స్ మానేసా. సరే నాకు డ్రింక్ అలవాట్లేదు కాబట్టి కూల్ డ్రింకులు కూడా మానేసా. హాట్ డ్రింక్ అంటే ఎప్పుడో ఒకసారి 2 సార్లు ఎప్పుడో, కానీ నాకు తలపోటు వచ్చేస్తుంది. ఆల్కహాల్ అంటే తప్పని నేను చెప్పను, అదే అర్థమైంది. నాకు తలకాయ నొప్పి వస్తుంది. తర్వాత గబిక్కిన తూలు దేని మీద పడిపోతానేమోనని ఒక చిన్న భయం ఉంది. లేకపోతే ఏముంది, డబ్బులు పెట్టి కొనుక్కోలేమో, తాగలేమా. కానీ బ్యాడ్ హ్యాబిట్ అని చెప్పను, నాకు సరిపడదు. అవన్నీ మానేసా. నాన్ వెజ్ లేదు, యానిమల్ ప్రోడక్ట్ ఏది లేదు పచ్చం చేసినప్పుడు. తర్వాత ఫ్రూట్స్ కూడా కొన్ని లేవు. సిట్రిక్ యాసిడ్ ఉండే ఫ్రూట్స్ కూడా లేవు. తింటే అరటిపండు, చింతపండు లేదు, నిమ్మకాయ లేదు, తర్వాత ఉసిరికాయ లేదు. ఇట్లా కొన్ని వస్తువులు మానేయమన్నారు ఆయన. ఆ మానేయడం ఒక 10 ఏళ్ల పాటు మానేసి ఉంటా. మానేశాక నార్మల్ కలర్ వచ్చేసా. ఇప్పుడు తింటా, కొంచెమే తింటా. ఇప్పుడు చక్కగా ఉన్నారు, హాయిగా నవనవలాడుతూ చక్కగా తింటా. పైగా నాకు పెద్ద హోటల్ ఫుడ్స్ పెద్ద తినను నేను. సాధ్యమైనంత వరకు నేనే వండుకుని డబ్బాలో పెట్టి. ఇంతకు ముందేమో కుక్కర్ పెట్టుకెళ్ళి అక్కడే వండుకునేదాన్ని. పాని తినే పిడికిడి ఈ మధ్యలో వచ్చింది అది. ఇంటి దగ్గర వండుకుని బాక్సులో పెట్టుకుని ఏమన్నా వండితే కూర వండుతా, వండకపోతే 2 ఊరగాయలు పెట్టుకుని ఒక నెయ్యి డబ్బా పెట్టుకుని వెళ్తా. అక్కడ ఏమన్నా సాంబార్ కానీ రసం కానీ ఏమన్నా వాళ్ళు క్యారేజీలు వస్తాయిగా ఉంటే, ఆ ముక్కలతో కొంచెం సాంబార్ వేసుకుని తినేస్తాను. హ్యాపీస్, ఆల్ హ్యాపీస్. హ్యాపీ. ఫుడ్కి ఏం కంగారు లేదు. తర్వాత దేని మీద అబ్బా ఇది తినకపోతే బతకలే అది లేదు నాకు. ఉంటే తింటా, లేకపోతే లేదు. పైగా ఇదేమన్నా జబ్బు చేస్తుంది అనుకుంటే పోస్ట్పోన్మెంట్ వేస్తాను దానికి. నేను ఇంకోసారి తింటా అని దానికి చెప్తా.
ఆ ఐటెంకి చెప్తా అంతే, ఇది నేను ఇంకోసారి తింటాను ఫీల్ అవ్వద్దని. బాగున్నావు కానీ ఇంకోసారి తింటా అని. కాదంటే అది మనకు మనం చెప్పుకోవడం. అంతే కదమ్మా, అంతే అంతే. జబ్బు చేస్తుంది అనుకుంటే తిననురా, ఎందుకంటే ఇది తినే వయసు కూడా కాదు. అందుకని పరిగెత్తే వయసులో దాక్కుని వేషాలు వేసా. దాక్కుని మీనింగ్ అదే పెద్ద రోడ్డు మీదకి అలా రాకుండా. ఒక మిడిల్ వయసు వచ్చిన తర్వాత దాక్కోవాల్సిన అవసరం లేదు, కానీ వెళ్ళలేము. ఇంట్లో ఏవో ఒక బాధ్యతలు పనులు అట్లా ఉన్నాయి. మా అమ్మాయి వెళ్ళిపోయిన తర్వాత, మా అమ్మ కూడా వెళ్ళిపోయిన తర్వాత ఇప్పుడు అసలు పెద్దగా ఎక్కడికి వెళ్ళబుద్ధి కావట్లా. ఉంటే వర్క్, అది కూడా ఎందుకంటే అందరూ కనపడతారు, కొత్త కొత్త వాళ్ళు వస్తారు, వాళ్ళు ఎలా ఉన్నారు, మనం వచ్చిన రోజుల్లో మనం ఎలా ఉన్నాం, వీళ్ళు ఎలా, అట్లా కంపారిజన్, దానికని వెళ్తా. అప్పుడప్పుడు అంటే నెలకు 5 రోజులు 10 రోజులు పని చేస్తా. వాళ్ళ 5 రోజులు 10 రోజులు పని లేకపోయినా ఏం బాధపడను నేను. చెప్పాక నేను ఏ వయసుకి ఏమి ఇవ్వాలో అవన్నీ ఇచ్చేసాడు దేవుడు నాకు. భగవంతుడు. అవును, ఇప్పుడు కూడా నాకు అన్నీ ఇచ్చాడు. ఉంటే వర్క్ చేస్తా, లేకపోతే కూడా ఎవరిని అడగడాలు, మర్చిపోయా ఇట్లా అంతా రావు నాకు మాటలు. అద్భుతమైన జీవితం అమ్మ మీది. కానీ మరి ఇంకా మీరు ఎంత బాగా కనిపిస్తున్నారంటే ఇవాళ మీరు ఇంకా కనీసం ఒక 10 ఏళ్ళు యాక్టింగ్ చేయాలి కనీసం చెప్తాను. ఏమో నేను నోటొచ్చాను అలాగే, కానీ చేస్తే ఎందుకంటే వెబ్ సిరీస్ అప్పుడు పరిపూర్ణమైన జీవితం అయిపోతుంది. చేసా నేను, వెబ్ సిరీస్ చేసా, సీరియల్స్ చేసా, నాటకాలు చేసా. మధ్యలో 3 ఏళ్ళు కూడా ఊరికే ఉండలా, సీరియల్ చేసా. ఆ 3 ఏళ్ళు మధ్యలో వేషాలు రానప్పుడు వాళ్ళకి అందంగా కనబడ్డా అమ్మాయి. నాకు తర్వాత అద్దంలో ఇంత రాతగా ఉన్నాను, ఎలా పెట్టుకున్నారబ్బా వీళ్ళు, నన్ను నేను కూడా విమర్శించుకుంటాను. అది అంటే అది సహజంగా వచ్చేస్తుంది అలాగా. కాదు, నన్ను నేను విమర్శించుకుంటా. అందరూ అద్దంలో చూసి చాలా బాగున్నాను అనుకుంటారుగా. అవునవును. బట్ నాకేదో లోపం ఉంది, ఇంకేదో చేస్తే అదే ఉంటుంది నాకు. ఇంకా అది ఉన్నంతకాలం మనం ఇంకా పని చేస్తాం అనుకుంటున్నాను నేను. కరెక్ట్, అవును. నేను చాలా నెంబర్ 1 అనుకున్నామంటే మటేష్, ఇంకా మన అర్థం చూసుకోవడమే. ప్రేక్షకులు ఎవరు చూడరు. ఏమో చూస్తాను రా, బాగున్న రోజులు పనిచేస్తా. నేను పెద్ద ముందు నుంచి డిమాండింగ్ మెంటాలిటీ లేదు. ఇప్పుడు కూడా డిమాండ్ చేస్తాను. వాళ్ళు 1-2 సార్లు అడిగితే సరిపోన్లే పావయ్యా అంటా నేను. పొదుపు అది ఉందా మీకు? పొదుపు చాలా ఉంది. ఏం ఖర్చు ఉంటుంది, బయటకు వెళ్తే కదా ఖర్చు. అన్ని తీసైతే మీరు జాగ్రత్త చేసి పెడతారు. జాగ్రత్త ఏం లేదు, అలా దాస్తా. దాన్ని జాగ్రత్త అనరు, దాయటం అంటారు. ఎవరో ఒకళ్ళు వచ్చి తన్నుపోతారు, ఏమిటాయి ఏంటి. కానీ అమ్మ మనసే మీది. ఏం బాగుందిరా అమ్మ మనసు, ఏం మనసు అని నేను చెప్పను. మా అమ్మాయి కూడా బతికుంటే, నేనున్నంతకాలం మా అమ్మాయి ఉండుంటే నేను అమ్మ మనసు అనుకుంది. కానీ తల్లిగా ఉండలేకపోయానుగా నేను, కూతురు వెళ్ళిపోయిందిగా. అందుకని అప్పుడప్పుడు అనుకుంటా, నువ్వు మంచి తల్లి కాదే, బిడ్డ లేదు నీకు అనుకుంటా నేను. ఎవరో అనక్కర్లా, నన్ను నేనే అనుకుంటా. బట్ అవన్నీ బయట వాళ్ళ దగ్గర చెప్పాం, బాధపడేవన్నీ లోపల పడతాం. బట్ బోల్డ్ అన్ని బాధలు అయితే ఏం లేవు నాకు, తెచ్చిపెట్టుకుంటే బాధలు. బిడ్డ అంటావా మనవరాల రూపంలో వచ్చింది, సంవత్సరానికి ఒకసారి చూస్తా దాన్ని. ఎన్ని మాటలు అడుగుద్ది నన్ను కూడా. కానీ మీ బిడ్డ వెళ్ళిపోవడం అనేది బాధాకరం చాలా. మొన్న 3 ఏళ్ళు వచ్చినాక వచ్చి కూర్చుంది, ఇలాగే కూర్చుంది. ఇవన్నీ బోరేమో. మా చెల్లెలు తొడ మీద కూర్చుంది. మా చెల్లెల్ని ఇలా అంది వాళ్ళ నాయనమ్మ. ఇలా అని, నువ్వు మెత్తబడిపోయావు నానమ్మ, మెత్తబడిపోయానంటది ఏంటి పిల్ల అనుకుని నేను ఇలా చూస్తున్నాను. మళ్ళీ నా దగ్గరికి వచ్చింది. ఏదో పెడతారా అమ్మ అంటే వచ్చి కూర్చుంది. నువ్వు అప్పుడు బాగున్నావు, ఇప్పుడు మెత్తగా అయిపోయావు. అప్పుడు బాగున్నావు, ఎప్పుడు దానికి ఇప్పుడు 3వ సంవత్సరమేగా. అవును, అసలు పెద్ద పెద్ద మాటలు ఇవి. అంటే ఏదో అంటారు కదా. ఇక్కడికి ఎప్పుడో వచ్చాను, ఇక్కడ ఎవరో ఉన్నారు నా వాళ్ళు అనేది ఏదో దానికి తెలుస్తుంది. అందుకని గత జన్మ ఉందంటే ఎవరి చేత కనుక్కుని చెప్పించారా? చెప్పించలేదు, కానీ ఎందుకు కనపడుతున్నాయి కదరా. కనపడుతున్నాయి. మొన్న మిషన్ కుడతాను, నాకు భగవత్ మిషన్. మా అమ్మాయి ఫ్యాషన్ డిజైనింగ్ నేర్చుకుంటానే పోయిందిలే. ఫ్యాషన్ డిజైనింగ్ నేర్చుకుంటా పోయింది కదా. మొన్న అంటుంది, మా నాన్న వేసుకునే షర్ట్లన్నీ నేను కుట్టినయే, వాళ్ళ అమ్మమ్మతో చెప్తుందంట. ఎప్పుడమ్మా అంటే, అప్పుడు నీకు తెలియదులే, నేను అప్పుడు నేర్చుకున్నాను కదా, అందుకని బాగా కుడతాను నేను అని చెబుతుందంట. ఆ 3 ఏళ్ళ మొన్న మెషిన్ ఎక్కేది ఎప్పుడు, కుట్టేది ఎప్పుడు. దానికి అప్పుడప్పుడు అలా మెమరీస్ వస్తున్నాయి. అంటే అవి ఎప్పుడో పోతాయి పెద్ద అయ్యాక, ఇప్పటి వరకు. అందుకని దాన్ని చూస్తే నా కూతురులాగా ఫీలింగ్ నాకు. మీరు నెక్స్ట్ జన్మలో ఎవరిగా పుడదాం అనుకుంటున్నారు? మళ్ళీ ఆర్టిస్టే.
ఆర్టిస్ట్గానే పుడతారు. అలా లేకపోతే ఒక 100 ఎకరాల భూమి, ఒక 100, 1000 ఆవులు అట్లా ఉండే అట్లాంటి చోట పుట్టాలి. అట్లా ఆవులు ఇప్పుడంతే ఎంజాయ్ చేయడానికి కుదరలా ఈ జన్మలో. ఇంకో జన్మ ఉంటే వద్దనుకుంటున్నాను నేను, అయినా ఉంటాయి ఈ జన్మలు. ఉంటాయి. మళ్ళీ ఆర్టిస్ట్గానే పుట్టాలని అప్పటికి ఇండస్ట్రీ మేము వచ్చిన కాలంలాగా బాగుంటే. ఇప్పుడు అటు ఇటు కాకుండా మధ్యలో ఉందండి. మధ్యలో ఉంది. అవును. ఇప్పుడంతా రెమ్యునరేషన్స్ ఎట్లా ఉన్నాయి కానీ రెమ్యూనరేషన్ ఏం చేసుకుంటారా? ఏం చేసుకుంటారు నువ్వు చెప్పు? కోట్లు 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 వాటిని దాయడానికి తిప్పలు. ఎవరిని నమ్మలేరు. అభద్రతా భావం వచ్చేస్తుంది డబ్బు పెరిగిన కొందికి. అవును. మనకి కావలసిన పరిధిలో డబ్బులు ఉన్నప్పుడు, మనకి పని చేయడానికి శక్తి ఉన్నప్పుడు, మన ఎదటివాడు పిలిచేటప్పుడు ఇంకా కూడబెట్టక్కర్లా. అవును. కరెక్ట్. చాలా గొప్ప మాట చెప్పారు. గొప్ప వివేకం. డబ్బు అభద్రత భావమే ఎప్పుడు. ఎవరిని నమ్మలేరు, వాళ్ళని వాళ్ళు నమ్ముకోరు. అన్నమాచార్యుల వారు అన్నారు ఒక కీర్తనలో, ఎంత వెలుగునకు అంతే చీకటి, ఎంత సంపదకు అంత ఆపదట. అంతే కదా. ఆపద అంటే ఎదటివాడికి ఉండదు, నమ్మకపోవడమే. అదే మనకే ఆపద. మనకే ఆపది. అదే మరి జాగ్రత్త పెట్టుకోలేక. సో అది బాగుంది. నేను ఎవరికన్నా ఏదైనా ఉంటాయి కష్ట సుఖాలు లేకుండా ఎలా ఉంటాయి? తప్పటడుగులు వేస్తా ఎవరి చేయో పట్టుకుని నడిచినట్టు. ఇప్పుడు తూలు వస్తుందని ఎవరి చేయో పట్టుకుని నడుస్తున్నాం. అది కూడా మనమే చూసాం, ఇది కూడా మనమే చూస్తున్నాం. మధ్యలో కొంచెం సేపే ఈ ఆట అంతా. అది కావాలి, ఇది కావాలి, పొట్ట కూడా లేదు. నువ్వు అన్నావే ఇష్టమని. ఒకవేళ ఇష్టంగా ఉన్నా చూసి ఆ ఫోన్లే వీళ్ళన్నా తింటున్నారు అనుకోవాల్సిందే తప్పితే ఇంత మనం తినటానికి లేదుగా, ఇంతే వెళ్తుంది. అందుకని బాగుంది. మీరమ్మా నాకు అనిపిస్తోంది మీరు అతి త్వరలో మీ ఓన్ టాక్ షో వస్తుందని. అప్పుడు చేయలేనురా. మీరు చేయగలుగుతారు. హ్యాపీ. మీరు ఎంత బాగా మాట్లాడుతున్నారు. అన్ని విషయాల మీద పట్టుంది, జీవితం మీద పట్టుంది. అది మీరు చదివిన యూనివర్సిటీ లైఫ్ యూనివర్సిటీ అంతే. ఏదన్నా అవని పెద్ద భగవంతుడు ఒక మాత్రం చిన్న లోపం పెట్టాడు, అన్నీ ఇచ్చాడు. కానీ ఎడ్యుకేషన్ ఎక్కడ ఇప్పుడు పిల్లల్ని చూస్తే నాకు అసలు కుళ్ళుమొత్తనంగా ఉంటుంది. వాళ్ళ మీద కాదు, వాళ్ళు మాట్లాడే చూడు, వీళ్ళకి ఇంత బాగా మాట్లాడి ఇన్ని లాంగ్వేజ్లు మాట్లాడుతున్నారు అని చూస్తా. అదే కుళ్ళుమొత్తనం, అంతకంటే ఏం లేదు. ఇప్పుడు వచ్చిన పిల్లలు బాగా ఎడ్యుకేటెడ్. ఆ కాలంలో ఎడ్యుకేటెడ్గా ఉన్న ఒక్క తెలుగులోనే మాట్లాడుతుండేవాళ్ళు. ఇంత మొత్తంగా ఇంగ్లీష్ మాట్లాడి అక్కడక్కడ తెలుగు లేదు కదా. అవును, కరెక్ట్. అంతే కదా. పెద్ద చేంజ్ ఏం లేదు ఇండస్ట్రీలో. అది ఇది రెండు కంపేర్ చేసుకుంటే అప్పుడు వాళ్ళు డిగ్రీ హోల్డర్స్ అయినా ఆష్ పూష్ అని మాట్లాడేవాళ్ళు కాదు, తెలుగే మాట్లాడేవాళ్ళు. ఇప్పుడు వచ్చిన పిల్లలు వాళ్ళు ఇంగ్లీష్లో ఏదో డిస్కస్ చేసుకుంటూ ఉంటారు. అదే తేడా, అంతకంటే ఏం లేదు. మర్యాద కూడా అప్పుడు ఉన్నదే ఇప్పుడుంది. వాళ్ళు ఎవరెవరికి మర్యాద ఇవ్వాలో చదువుకున్న పిల్లలు ఇస్తారు. చాలా గొప్ప జీవితం అమ్మ ఇది. నాకు భగవంతుడు మంచి ఎంత మనసు నిండిపోయిందంటే అవకాశాలు ఇచ్చాడు, మంచిగా నడిపించాడు. మనం ఏం నడుస్తాం కానీ స్వప్న అనుకుంటాం మనం ఇదంతా మనం చేసాం. మనం కాదు, ఎవరో ఉంటారు. మనిషి రూపంలో వచ్చే భగవంతుడు.